ఎలా అంటే యాజ్ ఇట్ ఈజ్ మా ఊరు వచ్చారు. వచ్చినప్పుడు ఒక హల్చల్ చేశారనమాట. బట్టలు లేకుండా ఉంటారు కదా, హల్చల్ చేశాడు. అలాగే మా బ్రదర్ ఆ సిచ్యువేషన్లో అంటే ఆ గొడవ జరుగుతున్న సిచ్యువేషన్ దగ్గర ఉన్నారు. నాకు కాల్ చేస్తే నేను అప్పుడు ఇంట్లోనే ఉన్నాను. ఇలా రా, ఒక లేడీ అగోరి వచ్చింది, ఇలా హల్చల్ చేస్తుంది, బట్టలు వేయాలి అంట అని చెప్పానంటే వెళ్ళాను. అలాగే ఒక టవల్ అనేది కప్పాను, ఇంటికి వచ్చేసాను యాజ్ ఇట్ ఈజ్ అంతే. మళ్ళీ సెకండ్ టైం వచ్చినప్పుడు టోల్గేట్ దగ్గర ఏదో కార్ రిపేర్ అని చెప్పని టోల్గేట్ దగ్గర ఆగిపోయాడు. అది కూడా మా అన్న కాల్ చేసి మా అన్న అప్పుడు ఊరో లేడు, సూర్యాపేటలో ఉన్నాడు, నేను అవైలబుల్లో ఉన్నాను అనమాట. అప్పుడు నాకు కాల్ చేసి ఇలా కార్ రిపేర్ అయిందంట, వెళ్ళమ్మా ఏంటో చూడు అని చెప్పని అన్నారు. వెళ్ళాను, కార్ నిజంగానే రిపేర్ అయింది. అయితే మా ఇంట్లో ఒక కార్ రిపేర్ అయ్యేంత వరకు స్టే కోసం అని చెప్పని వచ్చారు. అలా షెల్టర్ ఇచ్చామన్నమాట. అంటే ఎన్ని రోజులు అయిందంటే ఏ టైంలో ఇదంతా జరిగిందంటే అప్పుడే పరిచయం అయ్యారా గౌరీ, లేదంటే గతం నుంచి ఏమైనా పరిచయం? లేదండి, అప్పుడే గతంలో అయితే ఎటువంటి పరిచయం లేదు. తను ఎగ్జాక్ట్లీ మా ఇంటికి వచ్చింది ఎప్పుడు అంటే Jan 9th. ఎందుకంటే నేను అప్పుడు యాంకర్గా చేస్తున్నా సుమన్ టీవీలో. మార్నింగ్ సంక్రాంతి సంబరాలు ఈవెంట్ చేసేసి మూవీకి వెళ్ళి అలా వస్తున్నప్పుడు మా అన్న కాల్ చేశాడు, అలా వెళ్ళి ఇంటికి తీసుకురావడం జరిగింది.